నమస్తే నిర్మి హరీష. రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు. పవన్ పై తెలంగాణ మంత్రుల గుర్రు. ల్యాండ్ పూలింగ్ 2.0 9న 10 గంటల చర్చ. మారిన పేర్లు. సంచార్ సాథి పంచాయతీ. బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్. ఇమ్రాన్ ఖాన్ కు ఏం కాలేదు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేవుడిపైన మనకు ఏకాభిప్రాయం లేదని, పార్టీలో ఎలా ఉంటుందని సీఎం అన్నారు. వివాహం కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసే వారికి ఇంకొకరు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్లు ఉంటారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. ఆయనలో హిందూ వ్యతిరేక లక్షణాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందూ దేవుళ్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్లు పూజిస్తారంటూ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడారని ఫైర్ అయ్యారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ కు హిందూ దేవతల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎంఐఎం డైరెక్షన్ లోనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ దేవతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాజాసింగ్. గోదావరి జిల్లాలపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఒక్క సినిమా ఆడదని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి 2 రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితో పలికారు. మీ సముద్రం నుంచి వచ్చే తుఫాన్ తమ రాష్ట్రాన్ని ముంచేస్తున్నా తాము ఎవరిని తప్పుపట్టట్లేదన్నారు. కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతామని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మరో మంత్రి వాకిటి శ్రీహరి. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకొని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 2 ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని చెప్పారు. తలతిక్క మాటలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో వనరులు వాడుకొని ఈ స్థాయికి ఎదిగారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ మాంత్రికుడిలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేయడం దారుణమని చెప్పారు. ప్రజలను తప్పుదో పట్టించడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మాట్లాడారా లేదా మాంత్రికుడి హోదాలో మాట్లాడారా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. రైతులతో పవన్ ముచ్చటిస్తూ చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని లేఖ విడుదల చేసింది. ఏపీ తెలంగాణ మధ్య సహృద్భావ వాతావరణం ఉందని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ నేతల నుంచి విమర్శలు వస్తుండటంతో క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో 10 ఏళ్లు పాలించేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానం నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, రేషన్ కార్డులు వస్తాయన్నారు. గ్రామాల్లో సర్పంచ్లు కూడా మంచోళ్లు ఉండాలని సూచించారు. లేదంటే గ్రామాలు దెబ్బతింటాయని చెప్పారు. అటు భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 60 ఏళ్ల స్వరాష్ట్రీకరణ తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని, అందుకే యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలు ప్రపంచ పటంలో తెలంగాణను నిలబెడుతున్నాయని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం ప్రధాని మోదీతో పాటు హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. మోదీతో సమావేశమై డిసెంబర్ 8, 9న జరిగే గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించనున్నారు. అనంతరం ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి ఆహ్వానం అందిస్తారు. అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. నూతనంగా ఎంపికైన డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ డీసీసీలు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారని సూచించారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయంటూ R&B అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే 3 షిఫ్టుల్లో పనిచేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ హెల్త్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టనుంది. దీనివల్ల కలిగే నష్టంపై నిజ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. పారిశ్రామికవాడలో పర్యటించేందుకు 8 బృందాలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. సీఎం రేవంత్ జిల్లాల టూర్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పసలేనవని కొట్టిపారేశారు మంత్రి జూపల్లి. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. తెలంగాణ విజన్ 2047లో ఆదిలాబాద్ కు సంబంధించిన అంశాలున్నాయన్నారు. ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలను ఆదుకుంటామని తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ శకం ముగిసిందని విమర్శించారు. వాటాల పంచాయతీల తేడాతోనే కేసీఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతుందని ఆరోపించారు.
పేదలు మహిళల సెంట్రిక్ గా ప్రజాపాలన సాగుతోందని, కావాలని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత నామినేషన్లకు గడువు ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో భాగంగా 4,332 సర్పంచ్ స్థానాలకు 12,479 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు సర్పంచ్, వార్డు మెంబర్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు పలువురు గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని రాజ్భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సోం, కేరళ, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో మార్పులు చేశారు. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు సర్కార్ రెడీ అవుతోంది. భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైకుంఠపురంలో 1965, పెద్దమద్దూరులో 1018 ఎకరాల పట్టా, ఎంట్రాయిలో 1879, 46 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించనున్నారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఎంఓయూలు కుదుర్చుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ అవగాహన ఒప్పందం చేసుకోవాలన్నారు. ఏపీలో మొంతా తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక అందింది. తుఫాను కారణంగా 6,352 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి లోకేష్, అనిత నివేదిక అందజేశారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న లోకేష్ తుఫాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయన్నారు. వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. రాయలసీమ జీవనాడి హంద్రనివాకు 5 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని ఆరోపించారు. తట్ట మట్టి కూడా తీలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే హంద్రనివాకు 3,869 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మండు వేసవిలోనూ రాయలసీమలో జలాశయాలు జలకళతో ఉట్టిపడుతున్నాయని తెలిపారు. కక్ష సాధింపు అనేది వైసీపీ హయాం నుంచి వచ్చిందేనని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబుపై గతంలో అనేక తప్పుడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందారని విమర్శించారు. ఇప్పుడు ఆయనపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసిందని, దీనికి జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఏం సాధించారని క్వశ్చన్ చేశారు. శ్రీకాకుళం జిల్లా తాళవలసలో డైరియా కేసులు పెరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది ఆసుపత్రిలో చేరారని, 1 చనిపోయారని చెప్పారు. అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కారణాలు తెలుసుకునేందుకు బ్లడ్ శాంపుల్ సేకరించామన్న అచ్చెన్నాయుడు నీళ్లలో ఎలాంటి ఇబ్బంది లేదని అంచనా వేసినట్లు చెప్పారు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై హైకోర్టుకు సిఐడి సీల్డ్ కవర్లో నివేదిక అందించింది. మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ కూడా నివేదికను సమర్పించింది. అయితే 2 రిపోర్ట్స్ను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది కోరారు. కానీ ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. ఏలూరు మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనను యాంటీ ర్యాగింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఐ తెలిపారు. వారు అంతర్గతంగా విచారణ జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. ర్యాగింగ్ ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఫ్రెషర్స్ డే సందర్భంగా 3rd ఇయర్, 2nd ఇయర్ విద్యార్థుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పోలీసుల విచారణలో తేలింది. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల కొత్త అందాలను సంతరించుకుంది. శ్రీవారి ఆలయానికి కొత్త శోభ వచ్చింది. తిరుమలను మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో శ్రీవారి భక్తులు పరవశించిపోతున్నారు. మంచుతో పాటు తేలికపాటి వర్షానికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు మరోసారి దద్దరిల్లాయి. సర్కు వ్యతిరేకంగా లోక్సభలో విపక్షాల సభ్యులు ఆందోళన చేశారు. ఓట్ చోరీ, గద్దె చోరీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలోని సర్ అంశం సెగలు రేపింది. విపక్ష పార్టీల ఎంపీలో ఆందోళన నిర్వహించారు. సర్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే విపక్షాలు సమయం వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి రిజిజు మండిపడ్డారు. విపక్షాల నిరసనల మధ్య కొద్దిసేపు సభ జరిగింది. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు సర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో రాహుల్, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తక్షణమే సర్ను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటు శీతాకాల సమావేశంలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరగనున్నట్లు తెలిపారు. అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చర్చకు అంగీకరించారు. 10 గంటల పాటు చర్చించేందుకు నిర్ణయించారు. ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇక నుంచి సేవా తీర్థిగా పిలవనున్నారు. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లోని పీఎంఓ నుంచి ప్రధాన విధులు నిర్వర్తిస్తుండగా ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. దీంతో పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్లు సమాచారం. సంచార్ సాథీ యాప్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సైబర్ మోసాలు, చోరీలు నివారించేందుకే సంచార్ సాథీ యాప్ వినియోగించాలని సూచించారు. యాప్ వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చని చెప్పారు. యాక్టివేట్, డీయాక్టివేట్ చేయడం వినియోగదారుల ఇష్టమన్నారు. సంచార్ సాథీ యాప్పై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. దేశం నియంతృత్వం చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. ఫోన్లపై నిఘాను సంచార్ సాథీ యాప్ విషయమూ కాదని, అన్ని అంశాల్లో వారు నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు ప్రియాంక గాంధీ. ఆర్మీ జనరల్స్ పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారని, ఆర్మీ జనరల్స్ పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల రహస్యాలు తెలుసుకునేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు ప్రాంగణానికి కుక్కను తీసుకురావడంపై ఆమెకు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. పాపం ఆ కుక్క ఏం చేసిందని, వాటిని ఇక్కడికి రానివ్వరా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో దేశంలో ఇలాంటి అంశాలే ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నాయని ఎద్దేవా చేశారు. రేణుకకు రాహుల్ మద్దతు ఇవ్వటాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్కు భారీగా పత్తి పంట తరలి వచ్చింది. అధికారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపై లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు బారులు తీరాయి. రైతులు మార్కెట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సీసీఐ స్లాట్ బుకింగ్ చేసుకున్న ఇబ్బందులు తప్పటం లేదని తెలిపారు. పత్తి కొనుగోలుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్ ఆందోళనతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా వీరి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు. మరోవైపు సర్ను ఆగ మేఘాల మీద ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు దీది. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయడంపై సమాలోచనలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్ చేశారు. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారన్నారు. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు సహా పలు ఇతర విషయాలపై చర్చించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయాల్లో చర్చలు జరపడానికి పార్టీ హైకమాండ్ పిలిస్తే తామిద్దరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి వచ్చి ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. కరూర్ తొక్కిస్లాట్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తును రీకాల్ చేయాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రమాణ పత్రం దాఖలు చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ తొక్కిస్లాట్లో 41 మంది చనిపోయారు. దీనిపై విచారించిన ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో యడియూరప్పపై దర్యాప్తు నిలిచిపోయింది. లోన్లు ఎగ్గొట్టి విదేశాల్లో గడుపుతున్న విజయ్ మాల్యా మరోసారి బ్యాంకులపై విమర్శలు గుప్పించారు. తన విషయంలో ప్రభుత్వం చేస్తున్న క్లెయిమ్లపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ విషయంలో వివిధ రకాలుగా ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ నౌకాదళాన్ని పోర్టులకే పరిమితం చేశామని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అన్నారు. 2029 నాటికి నేవీలోకి 4 రఫేల్ యుద్ధ విమానాలు రానున్నట్లు చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్కు త్వరలో జలప్రవేశం చేరున్నట్లు దినేష్ కే త్రిపాఠి తెలిపారు. ఢిల్లీ కార్ బ్లాస్ట్ పై దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో అరెస్ట్ అయిన జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ సహ కుట్రదారుడిగా గుర్తించారు. దేశవ్యాప్త పేలుళ్లకు కీలక సూత్రధారుగా భావిస్తున్నారు. డానిష్ డ్రోన్లు నిర్వహించడంలో స్పెషలిస్ట్ అన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ జరిపించినట్లుగా అదే తరహాలో డ్రోన్ దాడులు చేయాలని కుట్ర పన్నున్నట్లుగా తేల్చారు. డానిష్లో లభ్యమైన ఫోటోలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు.
బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే వ్యక్తికి తన ఆర్డర్లో వామ్ పురుగు కనిపించింది. అయితే మరో ప్లేట్ ఇస్తామని చెప్పగా ఫ్లైట్ టైం అవ్వడంతో నిఖిల్ వెళ్లిపోయాడు. అక్కడున్న వాళ్ళు ఫోటోలు తీయగా బ్రాండ్ను దెబ్బతీశాడంటే అతనిపై కేఫ్ ఓనర్లు కేసు పెట్టారు. కానీ వాళ్ళు పేర్కొన్న సమయంలో తాను విమానంలోనే ఉన్నానని నిఖిల్ చెప్పడంతో సీన్ రివర్స్ అయింది. దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబై, సూరత్, రాంచీలు ఏకకాలంలో తనిఖీలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. మొత్తం 15 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. సోదాలు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బారాదరి ఏరియాలో ఆక్రమణలు కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2 కమ్యూనిటీ హాళ్లను నేలమట్టం చేశారు. అయితే కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎయిర్ ఇండియా వివాదాలు కొనసాగుతున్నాయి. సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా నెల రోజుల పాటు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం రాకపోకలు కొనసాగించడం కలకలం సృష్టిస్తోంది. అంతర్గత తనిఖీలో విషయం బయటపడింది. ఇటీవల ఎయిర్ బస్ A320 విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ భారీ భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. దీంతో ఇండిగో విమానాన్ని ముంబైకి మళ్లించారు. ఉదయం 7:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. చెన్నై మెట్రో రైల్ సబ్వేలో చిక్కుకుంది. విమ్కో నగర్ డిపో నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే మెట్రో ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ముందుకు కదలకపోవడంతో దిగి రైల్వే ట్రాక్ పై నడవాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా సమస్య తలెత్తినట్లు మెట్రో అధికారులు తెలిపారు. కర్ణాటకలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా 10 మందికి పైగా గాయపడ్డారు. ఆంధ్ర కర్ణాటక బోర్డర్లోని రాయలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోర్టు దగ్గర ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. గాయపడిన వారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందిన వారని తెలిపారు. ఫోన్లో సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేసేలా కేంద్రం తీసుకొచ్చిన సిమ్ బైండింగ్ నిబంధనలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే అమలు నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపాలని కోరింది. అధికార పరిధి, వినియోగదారులపై ప్రభావం, రిస్క్ వంటి అంశాలను టెలికాం, సైబర్ భద్రతా నియమాలు విస్మరించాయని పేర్కొంది. దిగ్గజ సంస్థ యాపిల్ నాయకత్వ మార్పు చేపట్టింది. ఏఏ విభాగ బాధ్యతలను భారతీయుడికి అప్పగించింది. యాపిల్ ఏఏ వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రహ్మణ్యంను నియమించింది. వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఏఏ విభాగాన్ని నడిపిస్తారని కంపెనీ ప్రకటించింది. భారత్కు చెందిన అమర్ సుబ్రహ్మణ్య బెంగళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో PhD అందుకున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం ఆధారిత సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి రిలయన్స్ జియోతో NHAA ఒప్పందం కుదుర్చుకుంది. జియో 4G, 5G నెట్వర్క్తో ప్రయాణికుల ఫోన్లకు ముందుగానే హెచ్చరిక సందేశాలు అందనున్నాయి. శ్రీలంకకు భారత్ నుంచి వరద సాయం కొనసాగుతోంది. ఆపరేషన్ సాగర్ బంద్లో భాగంగా రిలీఫ్ మెటీరియల్ను పంపించింది. శ్రీలంక ప్రజలకు సాయం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు భారత్ నుంచి సాయం అందిస్తామని చెప్పారు. శ్రీలంకకు అందిన సాయంలో పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామగ్రిని అందించి తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించింది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిన శ్రీలంకకు సాయం చేస్తున్నామంటూ పాకిస్తాన్ హై కమిషనర్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వాటిపై ఎక్స్పైరీ డేట్ 10/2024గా ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూస్తోంది. ఇప్పటికే భారత్కు వచ్చి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుతిన్ బస చేసే హోటల్కు వెళ్లి తనిఖీలు చేశారు. పుతిన్కు ఫుడ్, డ్రింక్స్ నుంచి మొదలుకొని అన్ని వస్తువులను రష్యా నుంచే తీసుకొస్తారు. భారత్ రష్యా సంబంధాలపై మాస్కో అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసన్నారు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉగ్రవాదంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. రష్యా IPL 2026 మినీ వేలానికి ముందు స్టార్ ప్లేయర్లంతా ఈ లీగ్కు వీడ్కోలు పలుకుతున్నారు. జాబితాలో మరో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ చేరాడు. మ్యాక్సీ పరోక్షంగా ఈ విషయం గురించి పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. IPLలో ఇన్ని సీజన్ల తర్వాత ఈ ఏడాది తన పేరును రిజిస్టర్ చేయించుకోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పాడు.